ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మనం మనుషులతో ఏ రీతిగా అయితే మాట్లాడతామో అట్లాగే దేవాది దేవునితో మనం మాట్లాడటమే ప్రార్థన. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. దేవుడు ప్రార్థన ఆత్మ మన మధ్య కుమరించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఓ భక్తుడు అంటూ ఉంటాడు కదా, ప్రార్థన లేని జీవితం నీళ్లు లేని బావి లాంటిదట. మనం ప్రార్థిద్దాం. దేవుని మహాకృప కొరకు ఆయన కూడా మెలకువ కలిగి రాత్రంతా ప్రార్థించారు. తన శిష్యులను కూడా ప్రార్థించమని చెప్పాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చాలా ప్రాముఖ్యమైనది. ఉదయాన్నే లేచి స్తుతి ప్రార్థన చేయండి, సాయంకాలం మందు కుటుంబ ఆరాధన చేయండి, విజ్ఞాపన ప్రార్థన చేయండి, ఒంటరి ప్రార్థన చేస్తూ ఉండండి. ఇట్లా అనేక రీతులుగా దేవుడితో ప్రార్థన అనుభూతి